రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చేసింది. ధరణి వెబ్సైట్ ద్వారా అక్రమ పాస్బుక్లు సృష్టించి సొసైటీకి చెందిన భూమిలో కొత్త వెంచర్ ఏర్పాటు చేసిన కొంతమంది ఆట కట్టించింది. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు అక్రమ లేఅవుట్ పర్మిషన్లను రద్దు చేసి యజమానులకు తిరిగి ప్లాట్లను అప్పగించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇక్కడ 1986లో టెలికాం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఒక వెంచర్ గా దాదాపు 100 ఎకరాల భూమిలో ప్లాట్లను ఏర్పాటు చేసి సొసైటీ సభ్యులకు పంపిణీ చేసింది. అయితే 2016లో ధరణి ద్వారా కొంతమంది అక్రమ పాస్బుక్లు సృష్టించి సొసైటీకి చెందిన భూమిలో మరో నూతన వెంచర్ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దాదాపు 23 ఇంటి నిర్మాణ అనుమతుల్ని అక్రమంగా పొందారు. ఈ అక్రమాలను గమనించిన అసలైన ప్లాట్ యజమానులు కలెక్టర్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై హైడ్రా అధికారులు సమగ్ర విచారణ జరిపి అక్రమంగా మంజూరైన పర్మిషన్లను రద్దు చేశారు. అనంతరం అసలైన యజమానులకు వారి ప్లాట్లను తిరిగి అందజేశారు. తమ ప్లాట్లను తిరిగి అప్పగించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర అధికారులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. 1986-87లో అయినటువంటి వెంచర్ ఇది ఆల్మోస్ట్ రైతుల దగ్గర 80 ఎకరాలకు పైగా కొని వెంచర్ చేసి వారి యొక్క సభ్యులకు కేటాయించడం జరిగింది. ధరణిలో పాస్బుక్ సంపాదించుకొని, అది కూడా అక్రమార్గంగా సంపాదించుకొని, ఆ ధరలో పాస్బుక్ కూడా ఎట్లొచ్చింది, వితౌట్ ROR ప్రొసీడింగ్స్ సరైన కాపీలు కూడా లేవు, వితౌట్ ఫైల్స్ కూడా లేవని మాకు RTA ద్వారా తెలిసిన తర్వాత మాట్లాడుతున్నాం. హైడ్రా రంగనాథ్ సార్ కమిషనర్ గారికి అందరం వెళ్ళి కలిసి వాళ్ళకు రకరకాలుగా డాక్యుమెంట్లు ఇచ్చి వారికి వినియోగించుకోవడం జరిగింది. హైడ్రా వారు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి ఆ వెంచర్లు చూసుకొని దాని మీదకి వచ్చి ఇప్పుడు మా వెంచర్ మాకు క్లీన్ చేయడం జరిగింది. ఈ రోజు హైడ్రా కమిషనర్ గారికి, మరియు HMDA కమిషనర్ గారికి, మరియు కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ఎన్నో ఏళ్ల తరువాత న్యాయం జరగడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.